ఇప్పుడు నేను స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నార్మల్గా 30 మినిట్స్లో ఈ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయవచ్చు అనమాట. ఈజీగా అసలు మనకి నెక్ ప్యాటర్న్ ఏం అవసరం లేదు కదా దీనికి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకి. 10 to 20 మినిట్స్లో కూడా అయిపోతుంది ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే స్టిచ్చింగ్ గురించి. సో ఫస్ట్ అయితే మనం ఈ బెల్ట్ పార్ట్స్ ఉన్నాయి కదా అవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో రివర్స్ ఫోల్డ్ చేసుకొని ఆ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టిచ్చింగ్ చేయాలి ఫస్ట్ స్ట్రైట్గా. లైక్ ఇప్పుడు నేను చూస్తున్న విధంగా దాన్ని మళ్ళీ రివర్స్ తీసేయాలి. 2 పీసెస్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చేసుకొని ఆ రివర్స్ ఎలా తీయాలో ఇక్కడ నేను చూస్తున్నా చూడండి. ఇలా ఫింగర్ పెట్టి తీసేసి వచ్చేస్తుంది. లేదు అంటే ఇలా మీరు ఏదైనా హెల్ప్ తీసుకొని స్టిక్ అలాంటి హెల్ప్ తీసుకొని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. మన డోరీస్ ఎలా తీస్తామో అలా. సో 2 కూడా రివర్స్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనకు కావాల్సినట్టు. ఎందుకంటే ఫస్ట్ ఇవి రెడీ చేసుకున్నామంటే సరిపోతుంది. దీన్ని ఐరన్ చేసి కూడా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఇప్పుడు నేను చూస్తున్నా చూడండి ఎలా తీస్తున్నాను రివర్స్. సో క్లాత్ మధ్యలో పెట్టేసి ఆ క్లాత్ రివర్స్కి వచ్చేస్తుంది. అప్పుడు గుంజేస్తే సరిపోతుంది అనమాట. ఇలా ఈజీగా రివర్స్ తీసేసుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నేను 4 క్లాత్స్ అని చెప్పాను కదా. సో నార్మల్గా అయితే 2 ఉంటాయి కదా, దీంట్లో 4 ఉన్నాయి. సో ఇవి మనం లోపల పెట్టేది ఒరిజినల్ క్లాత్ పైన అనమాట. బయటికి కనిపించేది రాంగ్ సైడ్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ ఏంది, రాంగ్ సైడ్ ఏది అనేది. ఇలా పెట్టుకొని దీనికి కరెక్ట్గా మనకి షోల్డర్స్ ఎక్కడైతే పాయింట్ తీసుకున్నామో మనం 1.5 నెక్ తర్వాత అక్కడి నుంచి అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. ఇక నేను చూసినవి అర్థమవుతుంది కదా మీకు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో. అలా అయితే స్టిచ్చింగ్ చేసేసి ఇక్కడ కట్స్ అనేది పెట్టుకోవాలి. సో దీన్ని రివర్స్ తీస్తే ఇలా ఉంటుంది. ఇక నేను మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఇటు సైడ్ పెట్టేటప్పుడు ఇది అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఎలా పెట్టాలనే డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను చూసిన విధంగా అయితే పెట్టేసుకోండి. మనకి నెక్స్ట్ సైడ్ వచ్చేసి అక్కడి సైడ్ నుంచి చూడండి. సో ఇలా పెట్టుకోవాలి. ఒరిజినల్ దాని మీద అని చెప్పాను కదా, లోపలికి ఒరిజినల్ సైడ్ ఉండాలి, బయటకు వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి. దీనిపైన పీస్ పెట్టుకోవాలి. మనం రివర్స్ తీసినప్పుడు ఎటు సైడ్ మళ్ళుతుందో అది ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో సెకండ్ సైడ్ పెట్టేటప్పుడే మనకి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ టైం పెట్టేటప్పుడు ఏం కాదు. సో సెకండ్ టైంకి ఏంటంటే ఇది ఇక్కడ సైడ్ వస్తుందా లేదా అని ఒక డౌట్ ఉంటుంది కదా. ఆ షోల్డర్ మిడిల్ ఎక్కడైతే ఉన్నాయో మన షోల్డర్స్ కోసం కట్ చేసామో అక్కడ ఇవి 2 ఈక్వల్గా పెట్టుకోవాలి. ఒక పిన్ కూడా పెట్టుకొని మీరు స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ టర్న్ అయ్యేటప్పుడు కరెక్ట్గా స్టాప్ చేసి నీడిల్ మిడిల్లో పెట్టేసి టర్న్ చేయాలి. ఇక్కడ నేను చూస్తున్నా చూడండి క్లియర్గా. నెక్స్ట్ షేప్ ఎలా గీసామో సేమ్ అలాగే నెక్ రౌండ్ కూడా రావాలి, సేమ్ పాదం సైజు. మీకు దీనిలో కుట్లు అవన్నీ కూడా బయటికి కనబడదు. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్రాక్స్ అయితే చిన్నపిల్లలకి. నా ఫేవరెట్ ఇది. ఇలా స్టిచ్చింగ్ చేసేసి కట్స్ పెట్టుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఇలా తీసేస్తే మనకి వచ్చేస్తుంది చూడండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. మీకు ఒకవేళ క్లాత్ ఆగట్లేదు, ఆర్గంజా క్లాత్ అలాంటివి తీసుకుని లోపల లైనింగ్ అనేది యాడ్ చేయండి, పైన ఒరిజినల్ పీస్ అనేది వేరేది యాడ్ చేయండి. 2 ఈక్వల్గా తీసుకోకండి. ఎందుకంటే ఇది 2 కాటనే కాబట్టి సేమ్ యూజ్ చేశాను నేను. క్లాత్ కూడా ఎక్కువ ఉందని. మీకు తక్కువ ఉన్నప్పుడు మంచి క్లాత్ ఉన్నప్పుడు లోపల లైనింగ్ అనేది యూజ్ చేయండి. సో ఇలా పైనుంచి ఒక డార్క్ స్టిచ్ అనేది వేస్తున్నాను పైకి లెగ్గకుండా. సో 2 సైడ్స్ కూడా వేసుకోవాలి. సైడ్స్ కూడా మీరు పెద్ద కుట్టుతో జాయింటింగ్ చేసుకోవచ్చు. ఆ కుట్టు ఎంత కార్నర్కి వేసానో మీరు ఇక్కడ గమనించవచ్చు. 2 సైడ్స్ కూడా అలా స్టిచ్చింగ్ చేశాక సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు మనం. ఎందుకంటే కింద ఈక్వల్గా ఉండాలి కదా మనం బాటమ్ పార్ట్ యాడ్ చేసేటప్పుడు, అందుకని కింద కూడా స్టిచ్చింగ్ చేసేయాలి. సో రెండిటికి కూడా కింద స్టిచ్చింగ్ చేసేసుకొని రెడీ చేసి ఇప్పుడైతే బాటమ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సారీ, టాప్ ఏమైనా హెచ్చు తక్కువలు ఉన్నా కట్ చేసేసుకోవాలి కింది వైపు. ఇలా కట్ చేసుకున్నాక మనకి సైడ్స్ స్టిచ్చింగ్ చేయాలి కదా, అది ఎలా చేయాలి? దీనికి డాట్స్ అవసరం లేదనమాట. ఇక్కడ వచ్చేసి 1.5 పెట్టుకున్న,
కింద వచ్చేసి 2 ఇంచెస్ క్రాస్గా రావాలన్నమాట. ఇది వీ షేప్లో కింద అంటే మనకి 2 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి, పైన వచ్చేసి 1.5, లేకపోతే కింద ఎంతైతే పెట్టుకుంటున్నారో పైన దానికన్నా ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. అదొకటి గమనించుకోండి. క్రాస్గా రావాలి లైన్స్ అనేది. కింద 2 ఇంచెస్ పెట్టుకున్నారు అనుకోండి వేస్ట్ సైజు, ఆర్మోల్ సైజ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా క్రాస్గా వీ షేప్ వస్తుంది చూడు, నడుము దగ్గరకు ఉండాలన్నమాట. మనకి వెస్ట్ ఎప్పుడైనా చిన్నగా ఉంటుంది కదా నడుము, సో అలా అనమాట. ప్రిన్సెస్ లాగా కనిపిస్తాం. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు నార్మల్గా డిజైన్ మీరు ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకుని ఇది ఒక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని, ఇలా స్టిచ్చింగ్ చేశాక నేను బాటమ్ పార్ట్ అనేది యాడ్ చేస్తా చూడండి. చాలామంది ఫస్ట్ బాటమ్ పార్ట్ యాడ్ చేసి సైడ్స్ స్టిచ్చింగ్ చేస్తారు కదా, అలా కాకుండా ఇలా కూడా చేయండి, కొంచెం ప్రొఫెషనల్గా కూడా కనిపిస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు కరెక్ట్ మెజర్మెంట్స్తో ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పి కుట్టేయడం వల్ల అంత బాగా రాదు కదా. సో మీకు కరెక్ట్ మెజర్మెంట్స్ తెలిసినప్పుడే ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. చిన్నపిల్లలు కాబట్టి ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతుంది. నార్మల్గా ఒక లైక్ 1 ఇయర్ బేబీకి అలా అన్నప్పుడు కొంచెం బాగుండాలి కదా, అలా చెప్తున్నా. ఇలా రివర్స్ తీసేసుకోవాలి. చూడండి మనకి టాప్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్ చూద్దాం మనం. బాటమ్ పార్ట్ కోసం మనము పీసెస్ ఉన్నాయి కదా, అవి ఫస్ట్ జాయింట్ చేసుకోవాలన్నమాట, సైడ్స్ అనేవి. సో ఫస్ట్ సైడ్స్ జాయింట్ చేసేసుకొని, సైడ్స్ జాయింట్ అయిపోయాక దీన్ని రివర్స్ ఫోల్డ్ చేసుకొని పైకి స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు. లేదు ఇది కాటన్ కాబట్టి నేను దీనిపైన డబల్ స్టిచ్ చేసేసి వదిలేస్తున్నాను. పీసెస్ జాయింటింగ్ అయిపోయినాక కింద సైడ్ ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట. అది డబల్ ఫోల్డింగ్ అనమాట. ఇక్కడ చూడండి, డబల్ ఫోల్డింగ్తో మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. కార్నర్ వరకు ఎంత ఉంటే అంత. ఇలా స్టిచ్చింగ్ చేశాక కుచ్చులు అనేది స్టార్ట్ చేయాలి. ప్లీట్స్ ఎలా స్టార్ట్ చేసినా చూడండి. ఫస్ట్ 1 ఇంచ్ ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేసేసుకొని, ఆ తర్వాత ఏదైనా ఒక స్టిక్తో అలా 1 ఇంచ్కి ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను చెప్పాను కదా ప్లీట్స్ ఎలా పెట్టాలి, ఎలాంటి టైప్స్ ఉన్నాయి, ఆ వీడియోస్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయని ఒకసారి వెళ్ళి చూడండి. ఇదే ఫస్ట్ టైం మీరు స్టిచ్చింగ్ చేయడం అయితే ఆ కుచ్చులు అనేది ఒక్కొక్కటి ఎలా పెట్టుకోవాలని. ఇప్పుడు నేను నార్మల్గా నాకు తెలుసు కాబట్టి నార్మల్గా పెట్టేస్తున్నాను. ఒకవేళ తెలియకపోతే ఒకసారి వెళ్ళి అయితే చూడండి, మీకు కూడా ఐడియా ఉంటుంది. 1 ఇంచ్ కుచ్చులు ఎలా పెట్టాలి, 2 ఇంచ్ కుచ్చులు ఎలా పెట్టాలి, డబల్ ఫోల్డ్ స్టిచ్చింగ్స్ ఎలా పెట్టాలి, బాక్స్ ఫోల్డ్ ఎలా పెట్టాలి, గ్యాదరింగ్ ప్లీట్స్ ఎలా పెట్టాలి, ఇన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనం క్లాత్ని బట్టి కూడా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇక నేను చూసిన విధంగా అయితే కుచ్చులు అనేది పెట్టేసుకోండి. ఇలా కుచ్చులు రెడీ అయిపోయాక దీన్ని మనకి కావాల్సిన విధంగా టాప్ పార్ట్కి వస్తుందో లేదో చూసుకోవాలన్నమాట. రౌండింగ్ ఇక్కడ ఏదైతే మనకి సైడ్ ఖర్చు ఉందో ఆ ఖర్చు దగ్గర ఇది జాగ్రత్తగా వినండి. రౌండింగ్ వస్తుందో లేదో ఫస్ట్ మనం చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ అయితే కట్ చేయాలి, తక్కువ అయితే కొంచెం కుట్లు అనేది ఇప్పేసేయాలన్నమాట కుచ్చుది. ఇక్కడ మనకి ఎంతైతే తీసుకుంటామో 1/2 ఇంచ్ సైడ్ కుచ్చుకి అంత వదిలేసుకోవాలన్నమాట. మీరు ఎంతైతే సైడ్ కుచ్చుకు కావాలో అంత వదిలేసుకొని ఇక రౌండింగ్ మొత్తం తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక పిన్ కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు ఒక పిన్ అనేది పెట్టుకుంటే మీకు ఐడియా ఉంటుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. ఇక్కడ పెట్టేసుకొని ఇలా రౌండింగ్ సో మొత్తం నీట్గా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను చెప్పాను కదా, అందుకని ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చింది. నేను మళ్ళీ ఇప్పి దగ్గర కుచ్చులు పెడదాం అనుకున్నా, కానీ అంత టైం లేదని చెప్పేసి దీంతో అడ్జస్ట్ అవుదామని ఇక్కడ నేను క్లాత్ అనేది కట్ చేద్దాం అనుకుంటున్నాను. లేదు మీకు తక్కువైతే కుచ్చులు దూరం పెట్టుకోవాలి, ఎక్కువైతే ఇంకా దగ్గర పెట్టుకునే సరిపోతుంది. సో అక్కడికి నేను ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకొని మిగతా కుచ్చులు ఇప్పేసి అక్కడ నేను క్లాత్ అనేది కట్ చేస్తాను. ఎందుకంటే నేను ఇది ఎవరి కోసం డిజైన్ చేయట్లేదు కాబట్టి నేను అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు ఇప్పుడు. సో అక్కడ కుట్టు అనేది ఇప్పేస్తున్నాను చూడండి. సో కుట్టు అనేది ఇప్పేసి ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నానో అక్కడికి క్లాత్ అనేది కట్ చేస్తాను. 1/2 ఇంచ్ పెట్టుకోండి. మరి రౌండింగ్ ఎంతైతే వచ్చిందో దానికి కొంచెం 1/2 ఇంచ్, ఎందుకంటే మనం సైడ్కి కుచ్చేస్తాం కదా ఖర్చుకి. సో దానికోసం ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ దాకా ఇప్పేసుకొని కట్ చేసుకోవాలన్నమాట స్ట్రైట్గా. సో నేను ఖర్చు కలిపే మార్క్ చేసుకున్నా ఇక్కడ. సో ఏమైనా కూర్చున్నా ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోండి, కార్నర్ 1/2 ఇంచ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రౌండింగ్ అనేది చెక్ చేసుకోవాలి మనము. ఇక చూసిన విధంగా రౌండింగ్ అనేది చెక్ చేసుకోవాలి. సో
సో పిన్ ఎక్కడ పెట్టాను చూడండి, 1/2 ఇంచ్ క్లాత్ ఎలా వదిలేసాను చూడండి మీరు. ఎందుకంటే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే చాలా స్లోగా చెప్తున్నాను, 2 టైమ్స్ కూడా చెప్తున్నాను. అసలు ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఇలా పెట్టేసుకొని ఈ కార్నర్కి అది ఎంతైతే వచ్చిందో, ఇప్పుడు అవతలది కొంచెం ఎక్కువనే తీసుకున్నా కాబట్టి ఇక్కడికి కుచ్చేసుకున్నప్పుడు సెట్ అయిపోతుంది. సో రివర్స్ పెట్టుకొని, సో ఉల్టా పెట్టుకొని సైడ్ స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఒరిజినల్ క్లాత్ అనేది లోపలికి ఉంది చూడండి, ఇక్కడ రాంగ్ సైడ్ వచ్చేసింది, రైట్ సైడ్ లోపలికి ఉంది. సో సైడ్కి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి, డబుల్ స్టిచ్చింగ్. ఇలా డబల్ స్టిచ్చింగ్ చేసేసుకొని రివర్స్ తీసేస్తే తెలిసిపోతుంది మీకు ఎలా వచ్చిందనేది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ టాస్క్ అనమాట మనకి, ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూడండి. ఇలా రివర్స్ పెట్టేసుకోండి, బ్లౌజ్ని రివర్స్ పెట్టుకొని లోపల నుంచి మనము బ్లౌజ్ వచ్చేసి రివర్స్ ఉంది, కింద కుచ్చుల పార్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి రైట్ సైడ్ ఉంది. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసుకోవచ్చు, లోపల వచ్చేసి రాంగ్ సైడ్ ఉంది. సో దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏదైతే రైట్ సైడ్ ఉందో ఆ 2 రైట్ సైడ్స్ ఒక దగ్గర ఉండాలన్నమాట, మనకి లెహంగాది పైన బాడీది. సో నేను లోపల నుంచి అయితే పెడుతున్నా చూడండి, ఈ లెహంగా మొత్తం ఇలా లోపల నుంచి పెట్టేసుకొని, ఇక్కడ కార్నర్ స్టిచ్చింగ్ ఉంది కదా, ఆ స్టిచ్చింగ్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ 2 ఈక్వల్గా పెట్టుకోవాలి. ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో 2 సైడ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేయాలి, సమోసా టైప్. ఇదైతే పక్కా, ఎందుకంటే ఇది ఫోల్డ్ చేయకపోతే మీకు క్లాత్ అనేది మొత్తం పట్టేసినట్టు అవుతుంది. సో ఇది పక్కా గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి, మొత్తం రౌండింగ్, మొత్తం రౌండింగ్ చూసుకోవాలి. ఓన్లీ బాటమ్ టాప్ 2 పార్ట్సే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కిందికి కొంచెం అడ్జస్ట్ అవుతుందో లేదో కూడా చూసుకోవాలి. సో మొత్తం రౌండింగ్ స్టిచ్ చేసేసుకోండి నీట్గా, ఎంత అవుతుందో అంత. ఇది వచ్చేసి ఒకసారి సర్కిల్ అయిపోయినాక ఇంకోసారి డబల్ స్టిచ్ అనేది చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకొని 2 సార్లు స్టిచ్చింగ్ చేయాలి రౌండింగ్ దగ్గర. సో అలాగే సర్కిల్ 2 టైమ్స్ తిప్పితే సరిపోతుంది. ఇక్కడ ఓపెన్ చేశాక చూడండి ఎంత మంచిగా ఉంటుందో. సో కుచ్చులు కూడా అవన్నీ కూడా ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. దీంతో మనకి ఫ్రాక్ అయితే అయిపోయింది. దీనికి మీకు ఇంకా డిజైన్స్ ఏమైనా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫినిషింగ్ అంతా కూడా ఎంత బాగుందో. సో దీనికి ఒక ఫ్లవర్ టైప్ పెడదాం అనుకున్నాం కదా, దానికోసం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా 4/5. సో దాన్ని 3 సైడ్స్ అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఆల్రెడీ ఒక సైడ్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి నేను 2 సైడ్సే స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఇంకా రివర్స్ తీయాలి కాబట్టి. సో ఇలా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసేసుకొని రివర్స్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కార్నర్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా కార్నర్స్ ఏమైనా ఉన్నా మనం ఒక స్టిక్ పెన్ అలా సాయంతో ఇలా కార్నర్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అయిపోయాక ఈ పై పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇక చూస్తే చూడండి, ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయండి, దాన్ని ఇలా క్రాస్గా పట్టుకుంటే ఇలా ఈక్వల్గా 2 సైడ్స్ కూడా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. రాకపోతే మీరు ఐరన్ చేసుకోవాల్సిందే. ఇంకా ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ తెలియడం కోసం ఇదైతే పెడుతున్నా నేను. కొంచెం ప్లెయిన్గా కాకుండా కూడా బాగుంటుంది కదా, చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ట్రై చేయవచ్చు మీరు దీంతో పాటు. ఇలా అయిపోయింది కదా, దీన్ని ఏం చేయాలంటే మిడిల్ సెంట్రల్ పార్ట్ అనేది తీసుకోవాలి. 4 సైడ్స్ స్టిచ్చింగ్ తీసుకొని మధ్యలో నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అంత ఏం అవసరం లేదని ఇలా తీస్తున్నా. సో మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేయొచ్చు. సో ఇది మనకి షోల్డర్ దగ్గర మనం బెల్ట్ యాడ్ చేసాం చూడు, అక్కడ పెట్టుకోవచ్చు, సైడ్కి పెట్టుకోవచ్చు, వేస్ట్ దగ్గర, మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టం. దీనికి రిబ్బన్ లాగా కూడా పెట్టవచ్చు కిందికి. సో క్లాత్ లేదని చెప్పేసి నేను ఇలా నార్మల్గా పెట్టేస్తున్నా. ఇలా చూడండి, దూరం దూరం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ చేసేసుకొని దగ్గరికి గుంజాలన్నమాట.
దారంని ఇలా మొత్తం దగ్గరికి గుంజేసి ఇలా రౌండ్గా చుట్టేయాలి. చుట్టేసి ఒక నాక్ అనేది వేసుకోవాలన్నమాట. మిడిల్లో నుంచి థ్రెడ్ అనేది తీసేసి ఇలా గట్టిగా నాక్ వేసుకొని సెంట్రల్లో నేను పెడదాం అనుకున్నా కదా, సో సెంట్రల్లో మార్కింగ్ చేసుకొని ఈ ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేసేయాలి. మిడిల్లో పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేయాలి నార్మల్గా. సో ఇలా స్టిచ్చింగ్ చేసేస్తే గట్టిగానే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఒక స్టోన్స్ అలా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా గట్టిగా నాక్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రాక్ అనేది రెడీ అయిపోయిందనమాట మనకి, చూడొచ్చు. ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, అవి చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే పక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా ఒక హోప్ ఉంటుంది అందరు వీడియోస్ చూస్తున్నారని. స్టిచ్చింగ్ చేసినా కామెంట్ చేయండి. ఒకవేళ మీ స్టిచ్చింగ్ చేసిన ఫొటోస్ నాకు పంపాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పంపండి. సో పక్క నేనైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను విత్ యువర్ నేమ్ అనమాట, ట్రై చేస్తే కనుక.